ఎక్కడ బోరింగ్ లేదండి నిజంగా చెప్పాలంటే. తనను తనే గుర్తుపట్టలేని ఒక వ్యక్తి ప్రేమించిన అమ్మాయి కోసం చాలా బాగుందన్న కాన్సెప్ట్ అయితే, డిఫరెంట్ కాన్సెప్ట్. చూస్తున్నా ఏ మూవీ చూస్తున్నా తెలుసా తెలియదా? ఏ సినిమా చూస్తారు? సో లోపలైతే ఏసీ ఉంది, థియేటర్లో మంచిగా ఏసీ ఉంది. నిజంగా అబ్బాయిలు అయితే గర్ల్ ఫ్రెండ్స్తో రండి, అమ్మాయిలు అయితే బాయ్ ఫ్రెండ్స్తో రండి. బ్రో ఎలా అనిపించింది ప్రసన్నవదనం సుహాస్? నిజంగా చెప్తున్నా, నా ఇంతకుముందు చేసిన సినిమాల్లో కంటే ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమా అన్న. సుహాస్ గారి కెరియర్లో ఈ సినిమా కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అన్న. నిజంగా ప్రతి ఒక్కరు ఆదరించాల్సిన సినిమా. సుహాస్ గారు ఏ సినిమా తీసుకొచ్చినా సరే ఏదో ఒక సరైన ఒక కొత్త కంటెంట్, సరైన ఒక సబ్జెక్ట్ ఎంచుకొని వస్తారు. ఈ సినిమా కూడా ఏంటంటే ఒక మర్డర్, క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ ద్వారా కొనసాగుతూ వెళ్ళిపోయింది. మూవీ చూస్తున్నంతసేపు ప్రతి ఒక్కళ్ళలో ఒక ఇంటెన్షన్, ఏం జరుగుతుందా అని చెప్పేసి ఒక ఇంటెన్షన్, ఒక ఎక్సైట్మెంట్ అనేది కొనసాగుతూ వెళ్ళిపోయింది. ఏంటంటే సీన్కి టెన్షన్ అనేది మొదలైంది. అంటే ఎంత టెన్షన్ పడ్డామో అంత గ్రేట్ మెసేజ్ అనేది పబ్లిక్కి రీచ్ అయ్యే లెవెల్లో నిజంగా చాలా బాగా తీశారు. ఇద్దరు హీరోయిన్ల యాక్టింగ్ పర్ఫార్మెన్స్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది. నాకు బాగా నచ్చిన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అంటే మన రాశి సింగ్ గారు హీరోయిన్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్. అటు హీరోయిన్ గాను, ఇటు ఇంకోటి ఏంటంటే సెకండ్ హాఫ్ తర్వాత నుంచి ఆమె అసలైన విలన్ వేషం ఏందనేది నిజంగా ఆమె యాక్టింగ్ పర్ఫార్మెన్స్ నిజంగా చాలా అంటే చాలా బాగుందన్న. లాస్ట్ 20 minutes మాత్రం నిజంగా అసలు సూపర్గా ఇచ్చిపడేసిండు అన్న. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి, ప్రతి ఒక్క ప్రేక్షకులు అందరూ ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వడానికి అవకాశం లేదు. ప్రతి ఒక్కరు రండి, థియేటర్కి వచ్చి చూడండి, సినిమాను ఆదరించండి అన్న. ఇంటర్వెల్ సీన్ బాగుంటుంది. గట్టి చెప్పు. ఇంటర్వెల్ సీన్ బాగుంటుంది. క్లైమాక్స్ చిన్న బోరింగ్ అనిపించింది. అంతా ఏం లేదు. స్టోరీ చాలా బాగుంది. ప్రతి సినిమా అలాగే చాలా బాగా ఇద్దరు హీరోయిన్లు బాగా చేశారు. సినిమా చాలా బాగుంది. మొత్తం సినిమా మొత్తం బాగుంది, చాలా బాగుంది. జోకర్ క్యారెక్టర్లో బాగా చేశారన్న. స్టోరీ కొత్తగా ఉంది. బాగుంది, చాలా బాగుంది. లేదు రొటీన్ లేదు. స్టోరీ బాగానే ఉందన్న. క్లైమాక్స్ కొత్తగా తీసాడు. యాక్టింగ్ కూడా చింపేశాడు. అన్న ప్రసన్న వదనం అనే సినిమా చూసిన, నాకు సినిమా అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట. నిజంగా సుహాసన్ యాక్టింగ్ అయితే ఇరుగా తీసిండు. అంటే సుహాసన్ అందరూ మట్టి నటుడు అంటారు కదా, నిజంగా అలాంటి నటుడే అనమాట. జీవిని చేసిండు అనమాట. నిజంగా మామూలు యాక్టింగ్ కాదు సుహాసన్ అది. నెక్స్ట్ పోలీస్ క్యారెక్టర్ చేసిన అమ్మాయి అయితే అమ్మ బాబు రాశి గారు, మీరైతే యాక్టింగ్ ఇరుగా తీసేసారు సార్. అంటే ఎన్ని రోజుల తర్వాత ఒక మంచి రోల్ పట్టేది అనమాట రాశి గారికి కూడా. అంతా చాలా అంటే చాలా బాగా చేశారు. నెక్స్ట్ పాయల్ గారు కూడా, అసలు ఇద్దరు హీరోయిన్స్తో మన సుహాసన్ ఒక్కడి హీరో, మామూలుగా కాదు. ఆ క్లైమాక్స్ సీన్ అయితే నిజంగా ఇచ్చి పడేసిండు. నాకు అంత బాగా అనిపించింది. మ్యూజిక్ అవ్వచ్చు, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవ్వచ్చు, సాంగ్స్ అవ్వచ్చు, నిజంగా అసలు కాలభైరవ్ అని ఎలా కొట్టినంటే తెలియదు కానీ నిజంగా మామూలుగా కొట్టలేదు, చిత్తగా కొట్టినమాట. అంత బాగా అనిపించింది. ఇందులో ఒక మంచి మెసేజ్ ఉంది. అంటే మీలో ఎంతమందికైనా ఎవరైనా ఎంతైనా ప్రాబ్లమ్స్ అయినా అవ్వచ్చు, అవి ఉన్నా కానీ మనం లైఫ్లో సాధించవచ్చు అని చెప్పి ఒక పాయింట్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ డైరెక్టర్ గురించి చెప్పాలి. డైరెక్టర్ సార్, మీరు సుకుమార్ గారి దగ్గర స్టూడెంట్ అనమాట. అంటే ఎందరో వచ్చారు, లైక్ ఉప్పిన డైరెక్టర్ అవ్వచ్చు, మన దసరా డైరెక్టర్ అవ్వచ్చు, విరూపాక్ష డైరెక్టర్ అవ్వచ్చు, అలా ఎందరో డైరెక్టర్స్ వచ్చారు. అలా నెక్స్ట్ వచ్చిన డైరెక్టర్ మన అర్జున్ భయ్య. నిజంగా ప్రసన్నవదనం అనే సినిమాతో పక్కా మీరు ఇట్టు కొట్టేసిరు సార్. అంటే నేను ఈ సినిమా ఎందుకు చూడాలని చెప్తున్నా అంటే, బయట ఏమో ఇప్పుడు ఎండాకాలం అనమాట. సో ఎండలు చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. సో లోపలైతే ఏసీ ఉంది, థియేటర్లో మంచిగా ఏసీ ఉంది. నిజంగా అబ్బాయిలు అయితే గర్ల్ ఫ్రెండ్స్తో రండి, అమ్మాయిలు అయితే బాయ్ ఫ్రెండ్స్తో రండి. వచ్చి థియేటర్లో కూర్చొని మంచిగా సినిమా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ప్రసన్నవదనం మూవీ చాలా బాగుంది. సో డిఫరెంట్ కాన్సెప్ట్. హలో సుహాస్ గారు, కొంచెం మమ్మల్ని గుర్తుపెట్టండి. మీరు సినిమాలో క్యారెక్టర్లు అలాగే మర్చిపోతారు, సో మమ్మల్ని కూడా గుర్తుపెట్టండి. సో కంటెంట్ అంటే మనకి గజనీ సినిమా అవన్నీ ఎలా మర్చిపోతాడు, ఇందులో కూడా న్యాచురల్గా ఒక యాక్సిడెంట్ వల్ల అందరినీ మర్చిపోతూ ఉంటాడు, తన ఫేస్ తనకే గుర్తుండదు. అలాంటి క్రమంలో ఒక మర్డర్ కేసులు ఇరుక్కుంటే ఆ మర్డర్ మిస్టరీ అలాంటిది అనేది ఒక స్టోరీ బాగా డిజైన్ చేశారు. సో ఓకే, ఎక్కడ బోరింగ్ లేదండి నిజంగా చెప్పాలంటే. చాలా ప్రశాంతంగా ఆ మర్డర్ మిస్టరీలో ఏదో అడవి చేసే సినిమాలు ఎలా ఉంటాయో అలాగా న్యాచురల్గా తీసుకెళ్లారు. అంటే ఇప్పుడున్న హిట్ ఆఫ్ అట్ట అంటే నేను ఒకటే మాట చెప్తాను, ఇప్పుడున్న రోజుల్లో హీరో నిలబడటమే చాలా కష్టం. హైట్ ఉండాలి, ఫిజిక్ ఉండాలి, 6 ప్యాక్ ఉండాలి, బ్యాక్గ్రౌండ్ ఉండాలి, ఇవన్నీ ఉంటేనే ఫ్లాప్లు వస్తున్నాయి, ఎక్కడికో కనుమరుగైపోతున్నారు. అలాంటిది సుహాస్ ఒక ఫ్రెండ్ క్యారెక్టర్లు చేసుకుంటూ ఇలా నిలబడుతున్నాడంటే గ్రేట్ చెప్పాలంటే. సినిమా విషయానికి వస్తే ఓకే, బాగుంది సినిమా, ఎక్కడ బోర్ లేదు చెప్పాలి. ప్రసన్నవదనం నిజంగా చాలా బాగా అనిపించింది, చాలా కొత్తగా యూనిక్గా అనిపించింది. ఎందుకంటే చాలా డేస్ ముందు గజనీ అనే ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా చూసినప్పుడు ఒక లవ్ స్టోరీ, ఒక కంటెంట్ అంతా వేరే లెవెల్లో ఉండే శంకర్ గారు కాబట్టి. ఈ సినిమాలో క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. ఎందుకంటే ఇన్ని రోజులు తీసిన సుహాస్ గారి ఒక్కొక్క సినిమా ఒక్కొక్క జోనర్లో ఉండేది. బట్ ఈ సినిమా చాలా డిఫరెంట్గా కొత్తగా ఉంది. సుకుమార్ సార్ మార్క్ కనిపించింది నాకు కొన్ని చోట్ల. ఆ క్యాల్కులేషన్స్ కావచ్చు, అవన్నీ చాలా బాగా అనిపించింది.
ఇందులో చేసిన ప్రతి ఒక్క యాక్టర్ చాలా బాగా చేశారు. కాన్సెప్ట్ ఏంటంటే తనను తనే గుర్తుపట్టలేని ఒక వ్యక్తి ప్రేమించిన అమ్మాయి కోసం తన మీద పడ్డ నిందల్ని ఎలా క్లియర్ చేసుకుంటాడు, ఎలా ఫైట్ చేస్తాడు అనేది సినిమా. సింగిల్ లైన్లో చెప్పాలంటే ఇందులో చేసిన విలన్ క్యారెక్టరైజేషన్ అయితే చాలా బాగుంది. ఆవిడ చాలా అంటే చాలా బాగా చేశారు. నాకు ఇంకొంచెం బెటర్గా కొన్ని సీన్లు ఉంటే బాగుండేదేమో అనే ఫీల్ అయితే నాకు వచ్చింది. కొన్ని సీన్లు మిగతా ఓవరాల్గా చాలా బాగుంది. థియేటర్కి రండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు సినిమాని. డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ. థ్యాంక్ యూ. అన్న ప్రసన్నవదనం సుహాస్ గారికి మళ్ళీ బ్లాక్ బస్టర్ హిట్ అసలు చెప్పుకోవాలంటే. ఎందుకనంటే చాలా బాగుందన్న కాన్సెప్ట్ అయితే, డిఫరెంట్ కాన్సెప్ట్. అసలు ఎలాంటి సినిమా అనేది అసలు రాలేదు తెలుగు ఇండస్ట్రీలో, ఇంతవరకు రాలేదనమాట. ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ అనేది ఉంటుంది. హీరో తన ముఖాన్ని తనే గుర్తుపట్టుకోడు, కానీ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాంటప్పుడు ఎలా ఫేస్ చేయాలని బాగా చూపిస్తాడు. అంటే ఈ కాలంలో ఎంత దారుణంగా ఉన్నాయి అంటే, మంచి చేసినా కూడా ఎన్ని అనర్థాలకు దారితీస్తుంది అనేది సినిమా చాలా బాగా చూపించాడు. నాకైతే బాగా అనిపించింది. అసలు ఇలాంటి సినిమాలకి ఎంకరేజ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇలాంటివి థియేటర్ ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే క్యూరియాసిటీ ఉంటుంది అన్న. ఎలా అంటే ఏం జరుగుతుంది అనే సస్పెన్స్లు చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. సినిమా అయితే సినిమా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతాడు భయ్య. ఎందుకు అని అంటే సినిమా చూసేటప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే సీటు కొద్ది ముందుకు వచ్చి చూడాలనిపిస్తుంది అనమాట. అంటే ఏం జరుగుతుంది అనే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట సినిమాలో. సినిమా ఓవరాల్ సూపర్ భయ్య, చాలా బాగుంది సినిమా అయితే. చూస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. బ్రో ఎలా ఉంది ప్రసన్నవదనం సినిమా? చాలా బాగుంది బ్రో. ప్రసన్నవదనం మూవీ సుహాస్ గారి ఎంట్రీ మళ్ళీ చూసి ఇలా డిఫరెంట్ జోనర్స్లలో నేను ఎప్పుడు కానీ చాలా కొత్తగా ట్రై చేస్తాడు. ఫస్ట్ హిట్ మూవీ నుండి మొదలు పెడుతూ ఇప్పుడు వచ్చిన ప్రసన్నవదనం వరకు చాలా రియాలిటీగా ఉంది. ఎక్కడ కానీ అసలు బోర్ కొట్టలేదు మూవీ. నెక్స్ట్ ఏమవుద్దా అనే సస్పెన్స్లోనే ఉన్నాను. ఇంటర్వెల్ సీన్ కానీ క్లైమాక్స్ సీన్ కానీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని. చాలా నచ్చింది బ్రో నాకు. ఏ మూవీ చూసినా తెలియదా? ఏ సినిమా చూస్తారు? అసలు సినిమా అంటే తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి భయ్యా. అందరు చూడాల్సిన సినిమా. ఏం సినిమా అనుకుంటారు? ఏ సినిమా తెలియదా? ఆ ఒక్కటే ఎందుకు అడుగుతామయ్యా? ఆ ఒక్కటే సినిమా మేము చూడమయ్యా. మాకు కావాల్సిన సుహాసన్ గారి సినిమా అన్న. సుహాసన్ హీరో ఉన్నప్పుడు ఇంకా వేరే సినిమాలు చూస్తాం, అసలు చూడం భయ్యా. సుహాసన్ యాక్టింగ్ ఎలా ఉంటుంది? న్యాచురల్గా ఉంటుంది. అసలు సినిమా కూడా ఎంత బాగుంది తెలుసా? ప్రసన్నవదనం అంటే ఏందనుకున్నావు? అదంతా ఆ మంత్రాలు, ఆ తంత్రాలు అనేది ఇలా ఉండకపోయినా కూడా ఆ లవ్ ట్రాక్ కానీ ఆ సినిమా స్టోరీ కానీ చాలా బాగుందన్నమాట. అయితే నిజంగా నేను సినిమా ముందుకు డైరెక్టర్ పోవాలా ఏంటి అనుకున్నా, కానీ సుకుమార్ అసిస్టెంట్ అంటే ఏమనుకున్నా, కానీ సుకుమార్ని మించిపోతాడు. డైరెక్షన్ అయితే చాలా బాగుంది. స్టోరీ లైన్ అయితే అద్భుతంగా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ RR ప్రొడక్షన్ వాల్స్ అయితే ఇంకో లెవెల్, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఉంది. సినిమా స్టోరీ కానీ ఏది కాంప్రమైజ్ కాలేదు. అలాగే సాంగ్స్ అయితే సూపర్ ఉన్నాయన్న. సాంగ్స్ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసిన సాంగ్స్ కానీ. అలాగే సుహాసన్ యాక్టింగ్ కూడా సూపర్గా ఉంది. అగో హీరోయిన్స్ గురించి ముద్దుగుమ్మలు ఉన్నారు. మా ముద్దుగుమ్మలు ఇద్దరు ఏమన్నా ఉన్నారు అన్న. నిజంగా తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి గ్లామరు యాక్టింగ్ వచ్చిన హీరోయిన్లు ఉండాలి. చాలా తక్కువ మంది ఉన్నారు. నాకైతే ఈరోజు కంఫర్ట్గా ఇదేమైందంటే బాగా చేసిన రాశిరియల్ బాగా. పాయల్ గారి గురించి చెప్పాల్సి అంటే పాయల్ గారు తనకు మించిన స్థాయిని మించిన క్యారెక్టర్ చేసింది. నిజంగా తను సినిమాకి కూడా తనకి యాక్టింగ్ కానీ తన డైలాగ్ డెలివరీ కానీ చాలా బాగుంది. మంచి గ్లామరస్ రోలు, తన క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అలాగే స్క్రీన్ ప్రజెంట్ అయితే చాలా బాగుంది. అసలు స్క్రీన్ మీద తను చూస్తుంటే నిజంగా కుర్రోళ్ళ మనసులు మాత్రం రంధ్రాలు పడతాయి. గిప్లాక్లు కూడా ఆ చిన్నపిల్లలు మాట్లాడుతున్నాం అలాంటివి. కానీ సినిమా సూపర్గా ఉంది. ఒకటైతే చెప్తా భయ్యా, లొకేషన్స్ కానీ ఒక్క మాటలో చెప్పాలంటే ఒకటే మాట భయ్యా, ప్రతి ఒక్కరు మంచి ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా భయ్యా. అస్సలు మిస్ కావద్దు. లిప్లాక్ల గురించి గిట్టు గురించి వాటి గురించి మాట్లాడదు, కానీ సినిమా అయితే చాలా బాగుంది. ప్రసన్నవదనం నిజంగా సుహాసన్న ఇట్టు మీద ఇట్టు ఎన్నిట్లు కొడతావే మాగానే కతిమూలం కూడా కొట్టని. నిజంగా ఈ మధ్యకాలంలో సినిమాలు అంటే బాడీ ఉండాలి, హీరో అంటే అది ఉండాలి ఇది ఉండాలి కాదు, కంటెంట్ ఉండాలి, అదేమంటారు దమ్ము ఉండాలి. దమ్మున్న హీరో ఎక్కడున్నా కూడా ఎదిగిపోతాడు. నిజంగా మనోని యాక్టింగ్ కూడా ఎలా ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది భయ్య. ఈ మధ్యకాలంలో చూసినాం ప్రతి హీరో ఏదో పర్ఫార్మ్ చేసినామా, యాక్టింగ్ చేసినామా, ఓవర్ యాక్టింగ్ ఇవన్నీ మనకి రావు. కానీ ఒక స్టోరీ తగ్గట్టుగా ఒక మంచి యాక్టింగ్ చేసి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా అయితే ప్రతి ఒక్కరు చూస్తారు, ప్రతి ఒక్కరు ఆదరిస్తారు. నిజంగా సుహాసన్న సినిమాలు చూడడానికి ఒకటి చెప్పి మాట్లాడుకుందాం అన్నాం. పెద్ద గ్లామరస్ కాదు, పెద్ద బాడీ ఉన్న హీరో కాదు, పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న హీరో కాదు. కంటెంట్ ఉండాలి, హీరోకి దమ్ము ఉండాలి. ఏ సినిమా అయినా హిట్ అవుతుంది. అది సినిమా అంటే నిజంగా చాలా బాగుంది. గతంలో చూసుకుంటే అన్ని సినిమాలు ఎలా వరుసగా ఎట్లా ఇట్టు కొడుతుండో ఈ సినిమా కూడా ఇట్టు కొట్టిండో. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిపోతుంది భయ్య. తప్పకుండా చూడండి. నాకు ఇంటర్వెల్ బిఫోర్ కొద్దిగా అట్లా ఉన్నా కూడా సెకండ్ హాఫ్ కోసాలకైతే పెంట అనమాట. ఇద్దరు హీరోయిన్లతో మంచి యాక్టింగ్ పార్ట్ ఇట్లా బాగుంది. సూపర్ అన్న. నాకైతే సినిమా బాగా నచ్చింది.